ఒకప్పుడు తెలుగు సినిమాను పోషించి శాసించిన సింగిల్ స్క్రీన్స్ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కష్టాల్లోకి కూరుకుపోతున్నాయి. దీంతో థియేటర్స్ పైనే ఆధారపడిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలే పరిస్థితులు వచ్చాయి. అందుకే ఏడాది కాలంగా సింగిల్ స్క్రీన్ ఓనర్స్ పర్సంటేజీ సిస్టమ్ కోసం పట్టుబడుతున్నారు. నిర్మాతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పరిశ్రమ బాగు కోసమే అంటున్నారు. ఎట్టగెలకు అందుకోసం ఒక అడుగైతే పడింది. మరో 2 నెలల్లో పర్సంటేజీ విధానంపై క్లారిటీ రానుంది. తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ వరకు విస్తరించిన ఇండస్ట్రీలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఐపీఎల్ దెబ్బతో సింగిల్ స్క్రీన్స్ కు రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ప్రేక్షకులు లేక థియేటర్స్ అన్నీ వెలవెలబోతున్నాయి. కొన్ని చోట్ల అయితే మూతపడ్డాయి. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత ఆడియన్స్ థియేటర్స్ కు రావటం మానేశారు. ఇందుకు ఓటీటీ కూడా ఒక ప్రధాన కారణమని, థియేటర్స్ కు ఓటీటీకి గ్యాప్ పెంచాలి అనేది ఎగ్జిబిటర్స్ మరో డిమాండ్. తెలుగు సినీ పరిశ్రమ ఎన్నో సమస్యలతో పోరాడింది. ఎన్నో అడ్డంకులను అధిగమించింది. కానీ ప్రతి ఏటా వేసవి సీజన్లో థియేటర్స్ కు కలెక్షన్స్ తెచ్చే ఐపీఎల్తో మాత్రం పోరాడలేకపోతోంది. దీంతో ఒకప్పుడు వేసవి అంటే కొత్త సినిమాలతో కళకళలాడిన టాలీవుడ్ నేడు కనీసం చెప్పుకోదగ్గ చిన్న చిత్రం కూడా విడుదల లేక వెలవెలబోతున్నాయి. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు ఒకప్పుడు టాలీవుడ్ కు కలెక్షన్ల సీజన్. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ ఓనర్స్ ఎంతో కొంత వసూళ్లను కురిపించే సీజన్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఐపీఎల్ ను పట్టించుకోకుండా థియేటర్కు వచ్చిన సినిమాలను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా వసూళ్లు లేక బాక్సాఫీస్ దగ్గర డీలా పడుతున్నాయి. పెద్ది లాంటి పాన్ ఇండియా మూవీ దగ్గర నుంచి సమంత నటిస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ వరకు ఇప్పుడు ఐపీఎల్ దెబ్బతోనే రిలీజ్ డేట్స్ మారుతూ వచ్చాయి. అందుకే ఐపీఎల్ పూర్తి కాగానే జూన్ 4న పెద్ది రిలీజ్ అవుతోంది. జూన్ 15న మా ఇంటి బంగారం విడుదలకు ముస్తాబవుతోంది. ఆ తరువాత లైన్లో లెనిన్ కూడా ఉంది. ఐపీఎల్ ఎఫెక్టుతో ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్న చిత్రాలన్నీ వాయిదా పడ్డాయి. కానీ థియేటర్స్ కు వచ్చిన చిత్రాన్ని కూడా వసూళ్లను అందుకోవడంలో విఫలమవుతున్నాయి. మల్టీప్లెక్స్ లో ఎంతో కొంత వసూలు వస్తున్నా సింగిల్ స్క్రీన్స్ కు మాత్రం ఆక్యుపెన్సీ తగ్గిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఓటీటీ. అందుకే ఓటీటీ గ్యాప్ ను 8 వారాల వ్యవధి ఉండాలి అనేది సింగిల్ స్క్రీన్ ఓనర్స్ మెయిన్ డిమాండ్. కానీ ఓటీటీ పైనే ఆధారపడుతున్నారు నిర్మాతలు. దీంతో దేశంలో మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ దారిలో టాలీవుడ్లోనూ ఓటీటీ మెయిన్ విలన్ గా మారింది. సినిమా అంటే వ్యాపారం. నిర్మాతకు ఎక్కడ వ్యాపారం జరిగితే అదే వ్యవస్థపై ఆధారపడతాడు. ఒకప్పుడు నిర్మాతకు శాటిలైట్ రైట్స్ రూపంలో అధిక వ్యాపారం జరిగేది. ఇప్పుడు ఆ స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించాయి. కోవిడ్ తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పూర్తిగా ఓటీటీపై ఆధారపడే పరిస్థితులు వచ్చేశాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడానే లేదు. అన్ని చిత్రాలది ఒకటే దారి. ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయమే ఇప్పుడు సినిమాలకు పెట్టుబడిగా మారుతోంది. దీంతో చాలా వరకు నిర్మాతలు, ఓటీటీ సంస్థలు చెప్పిన విధంగా నడుచుకుంటున్నాయి. థియేటర్స్ లో వచ్చిన చిత్రం ఎన్ని రోజుల్లో ఓటీటీలోకి రావాలి అనేది వాళ్లు డిసైడ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఓటీటీ బిజినెస్ భారీగా జరిగింది. దీంతో నిర్మాతలు భారీ బడ్జెట్తో సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఓటీటీ బిజినెస్ సగానికి సగం తగ్గిపోయింది. దీంతో చాలా చిత్రాలు ఇప్పుడు మంచి ఓటీటీ డీల్ కోసం ఎదురుచూసే పరిస్థితుల్లో పడిపోయాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నట్లు నిర్మాతలు 8 వారాల తరువాత ఓటీటీ రూల్ కు ఫిక్స్ కాలేకపోతున్నారు. ఒకవైపు థియేటర్స్ లో సినిమాలు లేవు, మరోవైపు అప్పుడప్పుడు థియేటర్స్ కు వస్తున్న సినిమాలకు కలెక్షన్స్ రావడం లేదు. మొత్తంగా ఆడియన్స్ థియేటర్స్ కు దూరం అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం టికెట్ రేట్ పెరుగుదల, ఓటీటీ విడుదల, మరోవైపు ఏళ్లుగా కొనసాగుతున్న రెంటల్ విధానంతో మరింత ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఎగ్జిబిటర్. అందుకే ఈసారి తెలంగాణ వ్యాప్తంగా ఎగ్జిబిటర్స్ బయటకు వచ్చారు. అలా మొదలైంది ఇండస్ట్రీలో పర్సంటేజీ తుఫాన్. తెలుగు రాష్ట్రాల్లో 1700కు పైగా స్క్రీన్స్ ఉన్నాయి. ఇందులో చాలా వరకు రెంటల్ విధానంలో నడుస్తున్నాయి. రెంటల్ అంటే కొత్త సినిమా ప్రదర్శించినప్పుడు వచ్చిన రెవెన్యూ నుంచి కాకుండా వారానికి ఇంత అని రెవెన్యూతో సంబంధం లేకుండా థియేటర్ ఓనర్స్ కు కొంత మొత్తంలో నిర్మాతలు డబ్బులు చెల్లించే విధానం. ఒకవేళ సినిమాకు నష్టం వస్తే వచ్చిన వసూళ్లలో నుంచి సగం థియేటర్ వారికి ఇచ్చేవారు నిర్మాతలు. కోవిడ్ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో రెంటల్ విధానంలో సినిమాలను ప్రదర్శించడం థియేటర్ల యజమానులకు భారంగా మారిందని, ఈ విధానంతో ఏడాదిలో 9 నెలల పాటు నష్టాలే చూడాల్సి వస్తోందని 4 రోజుల క్రితం తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ సమావేశమైంది. గత 20 ఏళ్లుగా థియేటర్ యజమానులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు లేక చాలా థియేటర్స్ మూతపడుతున్నాయి. ప్రదర్శనకాలు బతుకు పోరాటంలో భాగంగానే పర్సంటేజీ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు డిస్ట్రిబ్యూటర్ సిరీస్ చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా ఇకపై ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా తాము మాత్రం థియేటర్లలో టికెట్ ధరలను పెంచకూడదని తీర్మానించినట్లు ప్రకటించారు. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా ప్యాన్ ఇండియా సినిమానా అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది, అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడనయ్యారు ఈరోజు? మీరు మాట్లాడండి సార్, మీడియా మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి క్వశ్చన్లకు ఆన్సర్లని. మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇవాళ ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేసాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చేస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం. ఒక హీరోకి రెమ్యునరేషన్ అడిగే హక్కు ఉంది. ఒక నిర్మాతకు సినిమాను అమ్ముకునేటప్పుడు ఏ రేట్ అయినా సరే ఈ రేట్ నాది అని చెప్పిన హక్కు ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్కు ఒక థియేటర్లో టర్మ్స్ చేసేటప్పుడు ఈ టర్మ్స్ కావాలి అని అడిగే హక్కు ఉంది. ఎగ్జిబిటర్కి ఏ హక్కులు లేవా? సింగిల్ స్క్రీన్ మూతపడితే నిర్మాతలకు, పంపిణీదారులకు నష్టం. చాలా ఏళ్లుగా ఈ విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్తున్నాం, కానీ వాళ్ళు హామీ ఇస్తున్నారని కానీ అమలు చేయడం లేదు అన్నారు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారంగ్. మీడియం పిక్చర్స్ ఉంటాయి కదా, దాని కూడా టికెట్ రేట్ పెంచేస్తున్నారు 100 రూపీస్. డబ్బింగ్ పిక్చర్స్ కూడా 100 రూపీస్ చేస్తున్నారు. అది చెప్తుంది. మరే పెద్ద సినిమా ఉంటే దాన్ని పెంచితే మీరు చెప్పింది 2 వీక్స్ రెవెన్యూ, అది కరెక్టే. మరే పెద్ద సినిమాకి ఎవరు టచ్ చేయడు సార్. ఇప్పుడు నార్మల్ పిక్చర్ కూడా తీసుకొచ్చి 295 మల్టీప్లెక్స్ ఉంటే 400 చేస్తున్నారు. ఎట్లా వస్తారు జనాలు? మీరు ఆలోచించండి. ఇప్పుడు మా ఏషియన్లో ఉంది పాప్కార్న్ ఎంత రేటు? 60 రూపీస్, 80 రూపీస్. బయట ఉందా? వేరే మల్టీప్లెక్స్లో 300 ఉంది. పర్సంటేజీ విధానంలో విడుదలైన సినిమాకు తొలి వారంలో ఎగ్జిబిటర్కు రెవెన్యూ షేర్ 60%, రెండో వారం 50%, మూడో వారం 40% ఉంటుంది. ఈ మోడల్తోనే మల్టీప్లెక్స్ బిజినెస్ రన్ అవుతోంది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో సైతం పర్సంటేజీ విధానమే నడుస్తోంది. అందుకే తాము కూడా అదే డిమాండ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్. సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజీ అంశం నిర్మాతలు, ప్రదర్శనకారుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పై యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ బదులిచ్చింది. నిర్మాత నాగవంశీ మరో నిర్మాత సునీల్ నారంగ్ పై చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత నారంగ్ స్పందించిన విధానం ఇండస్ట్రీని షేక్ చేసేలా అయ్యాయి. సింగిల్ స్క్రీన్ పర్సంటేజీ విధానానికి అంగీకరించిన నిర్మాతల సినిమాలనే ప్రదర్శిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నుంచి మైత్రి మూవీ మేకర్స్ రవి, సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ సహా మరికొందరు నిర్మాతలు సమావేశమయ్యారు. నిర్మాతలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారని, ఎగ్జిబిటర్ వ్యవస్థలో మార్పు అనేది తప్పనిసరి, కానీ ఇప్పటికిప్పుడు మార్పు అంటే కష్టమన్నారు నిర్మాత రవిశంకర్. ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదానో, పెద్ద సినిమా లేదానో, ఇప్పుడు మేము పర్సంటేజ్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేసేయాలి, ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చొని మాట్లాడుకుందాం, ఎలా ముందుకు వెళ్ళాలో అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ వచ్చి అసలే 4-5 నెలల నుంచి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, సరైన సినిమాలు లేక. మంచి సినిమా వచ్చే టైంలో మీరు ఏవో ప్రాబ్లమ్స్ పాపప్ చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ వద్దండి. మనం కూర్చున్నాం, డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, మేమేం కాదంట్లా, ప్రాబ్లం ఉంది. అలాగే మిగతా సెక్టర్ కూడా ప్రాబ్లం ఉంది, అన్నీ మాట్లాడుకుందాం. అలాగే ఎగ్జిబిటర్స్ అయితే కంపల్సరీ మేము వీఆర్ ప్రతి మచ్ ఓపెన్. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాం ఓ పద్ధతిగా. ఏంటంటే మీరు అడిగిందల్లా ఇది ఇచ్చేస్తే ఇది అయిపోయింది అంటే కాదండి. దానికి అది ఇవ్వాలంటే ఏం కావాలి? ఇప్పుడు ముక్కు మూసుకోకుండా టాయిలెట్కి వెళ్ళే థియేటర్లు ఈ ఉన్న వీటికి వాటికి దానికి సుదర్శనం 3 కోట్ల కెమెరా ఇది ప్రొజెక్టర్ ఉందండి. ఈ సినిమాని ఈ థియేటర్ని ఆ థియేటర్ని ఒకే గాడిలో కట్టలేం కదండి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి సిస్టమేటిక్గా చేసుకుని దీనికి ఒక పద్ధతి, ఒక కమిటీ వేసుకుని గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ చేసుకుని దీంట్లో మన విపిఎఫ్లు ఇవన్నీ ఏంటి అవి థియేటర్ పరాంచుకునే పర్సంటేజ్ సిస్టమ్కి వచ్చేప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మనం కూర్చుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. అనవసరంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి దాని కౌంటర్ మేము పెట్టి అనవసరం అండి ఇదంతా. మల్టీప్లెక్స్లు ఉన్న ఒక ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, నష్టాలు వస్తున్న థియేటర్స్ ను ఎందుకు నడిపిస్తున్నారని నాగవంశీ ప్రశ్నించాడు. మేము కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళందరివి ఈ రిలీజులు
కి రెడీగా ఉండి ప్రొడక్షన్లో 50% 60% అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి, పేర్లు చదువుతాయి. ఇప్పుడు పెద్ద సినిమాల నుంచి మిడ్ రేంజ్ సినిమాల నుంచి చిన్న సినిమాల దాకా ఈ అన్నిటికీ మేము ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ 70 to 80% స్పెండ్ చేసేసాము. హీరోలు డైరెక్టర్లు రెమ్యునరేషన్ ఒకటి అనేసుకుని అన్ని కమిట్మెంట్ ఇచ్చేసాము. ఇప్పుడు సో మాకు ఎక్స్పెండిచర్ ఎంత ఉందో దానికి ఇన్కమింగ్ అంతే ఉంటుందని ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ మీరు కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లు దాంట్లో నెగోషియేషన్ చేసి మాకు ప్రొడక్షన్ కాస్ట్కి దానికి తేడా వచ్చి లాసులకి ఇవన్నీ ఈ టైంలో మేము అవన్నీ తీసుకోలేము. కాబట్టి ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకి ఈ ఇప్పుడు మీరు అడుగుతున్న కండిషన్ అయితే చేయలేము దాన్ని ఖచ్చితంగా. ఈ జూన్ జూలైలో ఏదైనా ఒక డేట్ అనుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి మేము అడిగిన కండిషన్స్ లైక్ గ్రేడింగ్ ఆఫ్ ది థియేటర్స్ కానీ, రెంట్ ట్రాక్ కానీ, వీపీఎఫ్ తీసేయడం కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు థియేటర్స్, అది ఏం చేస్తున్నారని కానీ, బుక్ మై షోలో ఒక్కొక్క టికెట్కి కన్వీనియన్స్ ఛార్జ్ అని 12 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో సగం మీకు వస్తూ ఉంది బుక్ మై షో నుంచి, అది దాంట్లో మాకేం చేస్తారు ఇట్లాంటివన్నీ మేము అడుగుతున్నాం. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి ఎట్లా వెళ్ళొచ్చు ఏంటి అనేది కండిషన్స్ ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదండి. నిన్న ఒక చాలా పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాం అండి. అంతే. సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ మల్టీప్లెక్స్లుగా మారుస్తూ ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నారని పరోక్షంగా ప్రముఖ ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ పై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనాన్ని సృష్టించాయి. ఇందుకు సునీల్ నారంగ్ కూడా గట్టిగానే బదులిచ్చారు. తెలంగాణలో తనకు 33 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయని, మరో 10 స్క్రీన్స్ నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇండస్ట్రీ సమస్య కాస్త వ్యక్తిగతంగా మారి మాటల యుద్ధానికి తెరతీసింది. ఏళ్ల తరబడి తాము డిమాండ్ చేస్తోన్న పర్సెంటేజీ విధానాన్ని పక్కన పెట్టి పరిశ్రమలో కొందరు నిర్మాతలు కాలయాపన చేస్తున్నారని, పర్సెంటేజీ డిమాండ్ను పక్కదారి పట్టిస్తున్నారని, పెద్ది పేరు చెప్పి తమ గొంతు నొక్కేస్తున్నారని మరికొంతమంది ఎగ్జిబిటర్స్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. విమల్ థియేటర్ ప్రాఫిట్లో ఉందనడం సంతోషమైన న్యూస్, అది ఎక్సలెంట్. కానీ దాని వెనకాల ఒక డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మేము 40 థియేటర్ ఓనర్లం రెడీగా ఉన్నాము, ఇన్స్టాల్ చేసి రెనోవేట్ చేసి 5 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ ఈ కంటెంట్ ఇవ్వట్లేదు. కంటెంట్ ఇవ్వడానికి ఈ కొత్త సంస్థ అంటే వి వెల్కమ్ కొత్త సంస్థలని, కొన్ని కొత్త సంస్థ అదనపు ఆంక్షలతో వచ్చి ఇంకా దిగజారుస్తోంది. సో దిట్ ఇస్ నాట్ ఫేర్. సో అది ఆ అనిశ్చితి పరిస్థితుల్లోనే మేము ఇన్వెస్ట్ చేయట్లేదు, లేకపోతే వీఆర్ రెడీ. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో పర్సంటేజీ అంశం సినీ పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అయితే ఫిలిం ఛాంబర్ లో జరిగిన మీటింగ్ తర్వాత 2 నెలల్లో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంతో సింగిల్ స్క్రీన్ ఓనర్స్ కూల్ అయ్యారు. అదే స్పీడ్ లో ఫిలిం ఛాంబర్ పర్సంటేజీ విధానంపై కమిటీ వేయడంతో ఈ వివాదానికి టెంపరరీగా బ్రేక్ పడిందని చెప్పవచ్చు. సింగిల్ స్క్రీన్ ఓనర్స్ కు ప్రొడ్యూసర్స్ కు మధ్య పర్సంటేజీ విషయంలో నిన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల నుంచి ఫిలిం ఛాంబర్లో మీటింగ్ తర్వాత సమస్యలు ఉన్నా ఫైనల్ గా పరిశ్రమ అంతా ఒక్కటే అన్న సందేశాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశారు. ఈరోజు ఛాంబర్లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయడానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్, ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. అగ్ర నిర్మాత డి సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కీలకమైన మీటింగ్లో ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సహా దాదాపు 50 మంది పాల్గొన్నారు. సుదీర్ఘమైన చర్చల అనంతరం పర్సంటేజీ విధానంపై 15 మందితో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయించింది. అంతేకాకుండా 2 నెలల్లో సింగిల్ స్క్రీన్ ఓనర్స్ సమస్యలు పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చింది. ఛాంబర్ నిర్ణయంతో పెద్ది రిలీజ్కు లైన్ క్లియర్ అయినట్టయింది. ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన 15 మంది కమిటీలో 5 నిర్మాతలు, 5 ఎగ్జిబిటర్లు, 5 డిస్ట్రిబ్యూటర్లు ఉండనున్నారు. 2 నెలల్లో ఈ కమిటీ సింగిల్ స్క్రీన్ సమస్యలపై ఒక నివేదిక ఇవ్వనుంది. అయితే నిర్మాతలు పర్సంటేజీ విధానం నుంచి మినహాయింపు కోరుతూ 17 సినిమాల లిస్ట్ ప్రిపేర్ చేసిందని సమాచారం. ఇందులో పెద్ది, ఆదర్శ కుటుంబం, విశ్వంభర, ఫౌజీ, స్పిరిట్, వారణాసి, రాకా, కల్కి సీక్వెల్, వెంకటేష్,
అనిల్ రావిపూడి చిత్రాలు ఉన్నట్లుగా సమాచారం. వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రాలు ఉన్నట్లుగా సమాచారం. మొత్తంగా టాలీవుడ్లో పర్సంటేజీ విధానంపై తాత్కాలికంగా బ్రేక్ పడింది.